ఆయా సమయాల్లో, ఆయా కాలాల్లో అభిషిక్తులను, ప్రవక్తలను, సేవకులను, కాపరులను ప్రభువు తన పక్షముగా ఏర్పాటు చేసి, తన ప్రజలను ఎప్పుడూ కూడా విడిచిపెట్టకుండా, ఒంటరివారిని చేయకుండా, ఆయనే దిక్సూచిలాగా ఉంటూ కొంతమంది మార్గదర్శకుల్ని వారికి ఏర్పాటు చేసి, వారి ద్వారా ఆయన మాట్లాడుతూ తన ప్రజల్ని తన పదంలో నడిపించుకున్న ప్రేమామయుడి దేవుడు. ఒక్కసారి ఆయన సన్నిధిలోనికి ఆయన పిలుచుకున్న తర్వాత, ఏర్పాటు చేసుకున్న తర్వాత, ఆయనతో నిబంధనలోకి వచ్చిన తర్వాత, మనం సేవించుచున్న ఈ దేవుడు మాత్రం నీ పూర్తి బాధ్యతను ఆయన తీసుకుంటాడు. నీవు ఈ భూలోకాన్ని విడిచి భూమి మీద బ్రతికినంత కాలము నీ తల వెంట్రుకలు నెరిసి నీవు ముదిము వచ్చి నీ శక్తి క్షీణించిన సమయం వరకు కూడా నీ ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్ళేంతవరకు నీ బాధ్యత ఆయనే తీసుకుంటాడు. నిత్య రాజ్యంలోనికి నీ ఆత్మ చేరగానే అక్కడ నాట్యము, సంతోషం ఉంటుంది. ఏ ఆత్మలైతే పరలోక రాజ్యానికి మాత్రమే వారసులు అవ్వాలని దేవుని దర్శనం ఏదైతే ఉన్నదో ఆ దర్శనం నీ ద్వారా కూడా నెరవేర్చబడినందుకు దేవుడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. ఈ లోకంలో ఉన్నటువంటి చీకటి శక్తుల యొక్క ఆధీనంలోనికి, నరకాగ్ని యొక్క ఆధీనంలోనికి, తీర్పు యొక్క ఆధీనంలోనికి మానవ ఆత్మలు వెళ్ళటం ఏమాత్రము ఈ దేవునికి ఇష్టం లేదు. అది దేవుడు నియమించిన నియమము కాదు. ఆయన దృష్టి ఆ విధంగా లేదు. మనల్ని సృష్టించిన విధానములో ఒక ఔన్నత్యంతో కూడిన ఉన్నతమైన ఉద్దేశముతో మనం సృజించబడ్డాం. అది నెరవేర్చబడినందుకు దేవుని యొక్క ఆత్మ ఈరోజు వరకు కూడా ఘోషిస్తూనే ఉంది. అలా అని ఆయన మౌనంగా లేడు. ఆయన చేయవలసిన ప్రతి కార్యాన్ని మనకు చేశాడు. మనకు అత్యంత సమీపంగా ఇంకే ఎలా రాగలడండి? ప్రాణాన్నే పణంగా పెట్టి ఆయనే భూమి మీదకి వచ్చి మరలా ఆయన పరిశుద్ధాత్మని సదాకాలం ఆదరణకర్త మనకు తోడుగా ఉండడానికి మనకు సహాయంగా పంపించి ఆయన వాక్యాన్ని ఇచ్చి, వాక్యమే నేనై ఉన్నానని చెప్పి, ఇక ఇంతకన్నా ఈ దేవుడు మన మధ్యలోనికి ఇంకా సమీపంగా ఇంక ఎలా రాగలుగుతాడు? ఆయన ఎంతగా మన సాన్నిహిత్యంలోనికి, మన సహవాసంలోనికి, లేదా ఆయన సహవాసంలోనికి, ఆయన సాన్నిహిత్యంలోనికి ఎంత క్లోజ్గా మనల్ని నడిపించుకోవాలో అంత దగ్గరగా మనల్ని నడిపించుకున్నాడు. ఆ సాన్నిహిత్యం, ఆ యొక్క చనువు ఈ దేవుని దగ్గర మనందరము కలిగి ఉన్నాం.